ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఆర్థిక అరాచకానికి పాల్పడిందని ఆరోపించారు. లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ గా మార్చే విధానంపై కేటీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ఇది కేవలం కన్వర్షన్ ఫీజు మాత్రమేనంటూ స్పష్టం చేశారు. ఇక జూబ్లీహిల్స్ లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. అయిపోయింది, మీ హక్కులంతా మీకే ఉంటాయి. ఇది ఫ్రీ హోల్డ్ ల్యాండ్, అది లీజ్ ల్యాండ్. ఆ లీజ్ ల్యాండ్ కు సంబంధించి మీరు ఆ లీజ్ ల్యాండ్ లో అప్పుడున్న ఎస్ఆర్ఓ ప్రకారం మీరు అంటా ఉన్నారు, అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం అట్ టైం చేసిన అప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం లీజ్ ల్యాండ్ ని 100% చేసినామని చెప్తున్నారు. ఎవరి హక్కులు ఎవరికైతే ఉన్నాయో వారికి 30 అని మరి 50 ఒక 2 స్లాబ్స్ పెట్టి సైంటిఫిక్ గా అంటే శాస్త్రీయబద్ధంగా రేపు ఉపయోగపడే విధంగా పాలసీ తీసుకొచ్చినాం, ఏదో పాలసీ తీసుకొచ్చినాం 2 రోజులు గొప్పలు పత్రికల్లో మాట్లాడుకోవడానికి కాదు, ఇంప్లిమెంటేషన్ లో సరిగ్గా ఉండాలి అనే అంశం మీద మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, ఇండస్ట్రీస్ కమిషనరు, హెచ్ఎండిఏ సంబంధించిన కమిషనరు, అదేవిధంగా ఎండి ఐఎస్సికి సంబంధించిన వారు ఆ పారిశ్రామికవేత్తలతో సంబంధించి వారి సంప్రదింపులు చేసి ఒక రేషనల్ పద్ధతిలో శాస్త్రీయబద్ధంగా తీసుకున్న నిర్ణయం. రెండింటిని వారు కన్ఫ్యూజన్ చేసి ప్రజల్లో పెట్టేశారు. ఒకటి లీజ్ ల్యాండ్, ఒకటి ఫ్రీ హోల్డ్ ల్యాండ్, ఒకటి సొంత భూములు, ఇంకోటి ప్రభుత్వ పరంగా ఇచ్చిన లీజ్ ల్యాండ్ ప్రకారం వారు గత ప్రభుత్వంలో వారి ప్రభుత్వంలో లీజ్ ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.